ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా మేలులు అనుభవించాలని, ఆశీర్వదించబడిన వారుగా ఉండాలని కోరుకుంటాము. మనల్ని పిలిచిన దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు కూడా మనల్ని మేలుతో నింపాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ఉదయకాలం అసలు మేలు అంటే ఏంటి? మన కష్టార్జితం దీవించబడటం మేలు, మన బిడ్డలు ఫలించడం మేలు, మన బల చుట్టూ మన బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతుంటే అది మనకి మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుదాం. 128వ కీర్తన 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అవును కదండి, మేలు మనకి ఎలా కలుగుతుందంటే, బిడ్డలు మన ముందు ఎదుగుతుంటే అది మనకి మేలు, భార్య ద్రాక్షవల్లి వలె ఫలిస్తూ ఉంటే అది మనకి మేలు, మనము చేతుల కష్టార్జితం వ్యర్థమైపోకుండా అది నిలబడితే అది మేలు అని దేవుని యొక్క వాక్యము 128వ కీర్తనలో చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఈ ఉదయకాలం మేలు అనేది మనం తెలుసుకోకుండా అన్నీ మేలు అనుకొని పరుగులు తీయకూడదు. అన్నీ ఆశీర్వాదం అనుకొని మనం కంగారు పడి అన్నిటి కోసం పరుగులు ఎత్తకూడదు. మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యముతో మనం కట్టుకోవాలి. ఏది మేలో మనము ఈ ఉదయకాలం చదివాము, ఈ ఉదయకాలం మనం విన్నాము. మరి ఇలాంటి మేలు మన కుటుంబాల్లో జరగాలంటే మనము గొప్పవాడైన దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, దుర్మార్గమైనది, పాప సంబంధమైనది నీ ఇంటిలో నుంచి తొలగించుకో, నీకు మేలు కలిగిద్ది అని. అన్యాయమైనది, లంచముతో కూడినది, మోసముతో కూడినది, మత్సరంతో కూడినది ఏది కూడా మన కుటుంబాల్లో, మన ఇళ్లల్లో, హృదయాల్లో ఎక్కడ కూడా పని చేయకూడదు. అది మనకి మేలుగా మారుతుంది, అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాయబడి ఉంది. అవును కదండి, సుగంధ తైలము కొంతవరకు అది మనం రాసుకుంటే కొంత 10 మందికి అది వాసన వస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనము ఒక మంచి పేరును సంపాదించుకుంటే అది మనకి మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచన మార్చుకోవటం మనకి మేలు, మంచితనముగా జీవించటం మనకి మేలు. ఈరోజు మేలు అనే పదానికి అర్థం తెలియకుండా నేను మేలు పొందుకోవాలి, నేను దీవించబడాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ఈ వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, విన్న మాటలని బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి. వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారికున్న సమస్తమును నీ సన్నిధిలో పెంచుకోవటమే మేలు, మంచితనంగా బ్రతకటమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నావు ప్రభా. అలాంటి మంచి పేరు సంపాదించుకోవటం అయ్యా మాకెంతో మేలుగా ఉంటుంది ప్రభా. అలాంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి మా కష్టార్జితాలు మీరు దీవించండి. బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదుగునట్లుగా సహాయం చేయండి. భార్య లోగిట ఫలించే ద్రాక్షవల్లిగా ఉంచండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇలా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని, ఇట్టి మేలును మాకు ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ పాదాలు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకి తోడై ఉండునుగాక.